ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తాం. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం. అనుకూల వాతావరణంలో ఉద్యోగులు పనిచేసేలా చర్యలు తీసుకుంటాం. ఇలా ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు చంద్రబాబు. తీరా అధికారంలోకి రాగానే వారిని నిలువున వంచారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా వారి ఆరోగ్య భద్రతను పూర్తిగా గాలికొదిలేశారు. ఆరోగ్య భద్రత కోసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పథకానికి నెల నెలా తమ వాటా మొత్తాన్ని చెల్లిస్తున్నా ఆపద సమయంలో పథకం ఆదుకోవడం లేదని ఉద్యోగులు గగ్గోళ్లు పెడుతున్నారు. రాష్ట్రంలో ఈహెచ్ఎస్ పథకంపై 22 లక్షల మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నారు. వీరికి నగదు రహిత వైద్య సేవలు అందించిన నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీతో పాటు ఈహెచ్ఎస్ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం అటకెక్కించింది. అలాగే గత ఏడాది గద్దెనెక్కిన నాటి నుంచి ఈహెచ్ఎస్ కింద నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బిల్లులపైన నీలి నీడలు కమ్ముకున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు 95 కోట్ల మేర బిల్లులను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆమోదించగా వీటిలో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. 2024-25లో 336 కోట్ల మేర బిల్లులు ఆసుపత్రులకు చెల్లించాల్సి ఉండగా 140 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆమోదించిన బిల్లులతో పాటు ట్రస్ట్ స్థాయిలో పరిశీలనలో ఉన్న క్లెయిమ్స్తో కలిపి 350 కోట్ల మేర బకాయి పడ్డట్టు సమాచారం. ఇలా ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులన్నీ కొద్ది నెలలుగా ఈహెచ్ఎస్ సేవలకు పూర్తిగా మంగళం పాడేశాయి. డబ్బు కట్టి వైద్యం చేయించుకుని రియంబర్స్మెంట్కు దరఖాస్తు చేసుకోవాలని తేల్చి చెబుతున్నాయి. దీంతో క్యాన్సర్, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ, లివర్, ఇతర పెద్ద అనారోగ్య సమస్యలతో పాటు ప్రమాదాలలో గాయాల పాలైన వారు ఉచిత వైద్య సేవలు అందక తీవ్ర అగచాట్లు పడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదు. పైగా అప్పు చేసి వైద్యం చేయించుకుంటే రియంబర్స్ విషయంలోనూ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. లక్షల్లో వైద్య ఖర్చులుంటే మంజూరు చేసేది మాత్రం వేలల్లోనే ఉంటోంది.